Daily. Taste the Daily. నగరంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. షేర్లింగంపల్లి అమీన్పూర్ సరిహద్దులో పీజీఆర్ రోడ్డు సమీపంలో ఈ కూల్చివేతలు చేపట్టారు. స్థానికంగా సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. సర్వే నెంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ మార్చి హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించిన నిర్మాణదారులు అక్కడ ఆ క్రమంగా నిర్మాణాలని చేపట్టారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 100లో అక్రమంగా 307, 308తో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, షేర్లింగంపల్లి అమీన్పూర్ పీజీఆర్ రోడ్డు సమీపంలో ఈ అక్రమ భవనాలను నిర్మించారంటూ హైడ్రాల ప్రజావాణి ద్వారా ఈ ఫిర్యాదులు అందడంతో ఈ రోజు హైడ్రా అధికారులు ముందస్తుగానే ఆ ప్రాంగణాన్ని పూర్తిగా మార్క్ చేసుకుని ఈ రోజు యంత్రాలతో అక్కడికి చేరుకుని ఈ కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రైవేట్ భూమి సర్వే నెంబర్ 307, 308 చూపించి ప్రభుత్వ భూమి 101 సర్వే నెంబర్ లో ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఇటీవల ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదు పైన అధికారులు అక్కడ క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏంటి, ప్రైవేట్ భూమి ఏంటి, వీళ్ళు చూపించినటువంటి సర్వే నెంబర్ 303, 308, 307 ఎక్కడ వస్తుంది, 101 భూమిలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఎలా వీళ్ళు ఆక్రమణ గురి చేశారు, ఈ 800 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టేటప్పుడు హెచ్ఎండిఏ అధికారులు ఎందుకు దీన్ని ప్రశ్నించలేదు, ఎందుకు అడ్డుకోలేకపోయారు, ఇదంతా అధికార యంత్రాంగం దగ్గరుండి ప్రోత్సాహంతో ఈ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతా ఉన్నాయి అంటూ మాత్రం ప్రత్యేకంగా ఈ అంశాన్ని అక్కడ కాలనీ వాసులు లేవనెత్తి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఈ రోజు రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ అమీన్పూర్ షేర్లింగంపల్లి ఈ ప్రాంగణంలో ఎక్కువగా ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేసి అధికారులను మేనేజ్ చేసి ఎవరి వాటా వారికి అందజేసి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడితే ఎవరు కూడా అడ్డుకోకుండా ఇంటర్నల్ గా వీళ్ళు మేనేజ్ చేసి ఇన్ని రోజుల పాటు ఈ భవనాలను ఏర్పాటు చేసి కొంతమంది అక్కడే నివాసం ఉండడము, కొంతమంది రెంట్ ఇచ్చి దాని ద్వారా ఆదాయాన్ని తెచ్చుకోవడము, హైడ్రాకు అందినటువంటి అనేక ఫిర్యాదుల పైన ప్రభుత్వ స్థలాన్ని ఎలా కబ్జా చేస్తా ఉన్నారు, గతంలో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఎలా అనుమతులు ఇచ్చాయి, అనుమతులు ఇవ్వకపోతే ఎందుకు అడ్డుకోలేదు, ఈ రోజు హైడ్రా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఆ విచారణ చేపట్టి అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి సర్వే నెంబర్ 101 లో ఉన్నటువంటి భవనాలన్నిటిని కూడా కూల్చివేస్తా ఉన్నారు. మొత్తం 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జా చేసి ఆ కబ్జా చేసినటువంటి స్థలంలో నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా విచారణలో తేలింది. కాబట్టి ఈ రోజు అధికార యంత్రాంగం అంతా తమ యంత్రాలు తీసుకొని వచ్చి ఆ కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తా ఉండగా దాంట్లో ఉన్నటువంటి యజమానులు రెంటీస్ అంతా కూడా ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా హైడ్రా కూల్చివేతలకు ఆటంకం లేకుండా వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టి ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లు కూలగొట్టారు రవితేజ? మొత్తం మా కాలనీలో సర్వే నెంబర్ 307, 308 అంటూ ఈ ప్రైవేట్ భూమి ఇదే అంటూ కూడా వీళ్ళు తప్పుడు సర్వే రిపోర్ట్ ని ఒకటి సమర్పించి అక్కడ ప్రైవేట్ భూమి కాబట్టి ఏ భవనానికైనా అనుమతి వస్తుంది అంటూ కూడా తప్పుడు డాక్యుమెంట్స్ వీళ్ళు రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ అధికారులకు సమర్పించి దాని ద్వారా వీళ్ళు నిర్మాణాలు చేపడుతున్నామంటూ కూడా అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్ప అధికారుల నుంచి అనుమతి అందిందా లేదా, అనుమతి ఇచ్చారా లేదా, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎందుకు వాటిని అడ్డుకోలేదు, వీళ్ళు ఈ నిర్మాణాలు చేసి సంవత్సరాలకు పైగా గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళకు నోటీసులు ఇవ్వకపోవడము, చేస్తున్నప్పుడు కనీసం అడ్డుకోకపోవడంతో పోయి మాత్రం అధికారుల పైన కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ సర్వే నెంబర్ 101 లో నిర్మాణం చేసినటువంటి భవనాలకు అధికారులు వెనక నుంచి ప్రోత్సహించి వారే కట్టుకోండి అంటూ ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు అనే దానిపై కూడా హైడ్రా విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రతి చోట ప్రభుత్వ అధికారులే ప్రోత్సాహంతో ఈ నిర్మాణాలు సాగుతా ఉన్నాయి. ఇప్పుడు అమీన్పూర్ లో ఈ సరిహద్దులో పీజీఆర్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వం అధికారులే వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఈ నిర్మాణాలు చేపట్టడంతో పుట్టగొడుగుల్లా ఈ నిర్మాణాలు చేపట్టాయి అనేది హైడ్రాకు విచారణలో తేలింది. కాబట్టి
ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి యజమానులు ఎవరు, రెంటర్స్ ఎవరు, దీనికి ఇంటర్నల్ గా అనుమతి ఇచ్చి ప్రోత్సహించిన అధికారులు ఎవరు అనే దానిపై కూడా ఈ కూల్చివేతల తర్వాత హైడ్రా దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.